సరే నాయన నువ్వు ఇచ్చిన కొడక కరుగులు పండద్దు ఏం పండద్దు నువ్వు బయలుదేరి నువ్వు ఎట్టన్నా వెళ్ళిపోరా నా ముందు రెండబాకు పోరా అని అట్టంటే అట్ట మాట్లాడింది. వెళ్ళిపోయింది అంటే చూడలేకపోతే కొట్టడం చూడలేకపోతుంది ఏళ్ళకి తెచ్చేది కుక్కకి పెట్టేది. అమ్మ వండి పెట్టిన అన్నం కూడా అమ్మనట్ట పానిచ్చేది, ఆ కుక్కలకి బొక్కలకి పెట్టేది. ఒక ఆమె 4 బిడ్డల్ని 7 మంది బిడ్డలు తీసుకొని కప్పలు ఆమె వస్తూ ఉందంట. అయ్యా అన్నం ఉంటే పిల్లకాయలకి అంత పెట్టి అయ్యా అని అడిగిందంట ఆ మహాత్మ. లెక్క మా ఇంటికారా ఎవరికి లేదండి. వాళ్ళమ్మ 12 ముద్దలు అన్నం చేసి కొండ పెట్టింది. అప్పుడు ఈ 12 ముద్దలు అన్నం పిల్లకాయలకి మాలికి ఒక ముద్దు పెట్టి కొండ ఎప్పుడు అది మూతేసి మీరు వెళ్ళండి ఆట పోయి తినండి మా అమ్మ కొట్టలు పెంచుతుంది. ఎత్తుకొని 7 మంది ఎదురయ్యిందంట అమ్మకి. అమ్మే ఎవరు పెట్టారు మీకు అన్నం అని అడిగింది. అమ్మాడు ఎవరో పిల్లోడు పెట్టిండమ్మా ఎత్తుకొని పోతాను నా కొడుకుని పావాలి ఇంటికి కూడా పని చెప్తాను అని అడిగింది. ఆమె ఇంటికి పోయాలి ఇప్పుటాలు మళ్ళీ అన్నం ఉంది అన్నం ఉన్నాను ఇదేంటి వాళ్ళకి అని ఏనాయన వాళ్ళకి అన్నం పెట్టినట్టు ఏంద్రా నాకు పడక అని అని అమ్మ నేను పెట్టలేదమ్మా వాళ్ళు రుచిగా తింటే పోయి పెట్టుకొచ్చుకునేదమ్మా మన అన్నం కాదు అదే లేరా నువ్వు పెట్టినవని ఇవాళ చంపేద్దాం పోరాని అని ఆయన అప్పుడు గమనించింది. అప్పటి నుంచి గమనిస్తా వస్తుంది. పానీయం పాలు వెళ్ళిపోవాలి ఉండడు అట్టే ఉంది కదా దారి పెట్టినాయా ఏ ఊరికంటే ఊరికి ఆడంటే ఆడాలి నీళ్ళు కడతాను అనుకో చెప్పదు ఏం సద్దన్నం పోయే నేను కడతాను మడవని చెప్పేది. నువ్వు వాడు కపిలు తోలుకుంటుంటే ఈ చేనుకేసే నీళ్ళు ఏటికి పెట్టేది. ఏం నేను చేప తోలుతుంటే ఆ గుంటు నిండలేదే ఏం చేస్తుండ్రా ఈ నీళ్ళు అని చెప్పి ఆ తోలి ఆయన శలకోలు ఎత్తుకున్నాడికి వచ్చి నీళ్ళు ఆడ కడతాను ఏటికి కడతాను అయ్యా అమ్మ నీ కర్ర తీసుకొని తీసుకొని జాటికోలు 2 పెరుగులు పెరిగేదంట. పెరిగిన పాట ఎందుకయ్యా నువ్వు కొడతాడు నువ్వు చేలో చూసుకోపోయాను చేను కుక్కటి వెళ్తుంటుంది అంటే ఏటికి పోతాను అమ్మా నా ఒకడేం చేసింది అవతల పోవాలని పోతా ఉన్నాడు. జాడికి పోతాను అని అడిగింది. ఇంటికి ఎద్దల బేరం పోతానంటే ఓరే నా కొడక మీ ఇంటికి పెళ్లి పక్కన వచ్చాను కూడా నీకు వెళ్ళిపోరా సాయంత్రం అని చెప్పినాడు అన్నపాట. ఈ మాటలు పిచ్చాడు మాకు పెట్టిదిలే అని చెప్పి ఆ ఊరికి పోయి ఎద్దల బేరం చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చారంట పెళ్లి చేయడం. స్వామికి కాదు ఏరే ఆయనకి. అమ్మాయిన ఏంది మాయమ్మ నేను ఆ ఊరికి పోతుంటే ఊరికి పోతుంటే ఆ అబ్బాయా నేను వెనక్కి వచ్చిన నా పిచ్చోడు చెప్పిండని అంట. ఊరి నాయన పిచ్చోడు కాదురా మహానుడు ఆయన ఈయనకట్ట తెలిసింది నేను పిల్లలు దొడకొచ్చింది నీకట్ట చెప్పింది ఇది ఏంటుందిరా ఇది మహాత్యం అని చెప్పి ఆయన బాగా ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఒక కంట కనిపెట్టి చూస్తామరంట ఊరు వాళ్ళందరూ ఈ స్వామి ఏం తీడు ఇట్లా మార్కన్నాడు అని. మీకు ఎవరు చెప్పారు ఇదంతా? ఆ ఊళ్ళో నేను పదం లేచి ఒడ్లు తడతలేదు పిన్నమ్మ మునింది ఒక ఆయన పిన్నమ్మ ఆమె నాకు 23 సంవత్సరాలు ఇప్పుడు చెప్పింది చరిత్ర అంతా. ఇటు చేసేవాడు 2 మంది ఒడ్లకు పోతల్లో ఇటు చేసేవాడు. చూసి స్వామిని చూసారా? ముసలాడేది చాలా ముసలాడేది. ఈ సిద్ధలై కొండని ఈ గిద్దలు అక్కడ తిరుగుతుండ్రు గుబ్బ ఒకటి పెట్టుకొని గుప్ప పెట్టుకొని అసలు అక్కడ తిరుగుతా పూజ చేస్తాను అటు చేసుకుంటా అవునండి. ఆడ ఒక ఆమె చనిపోతే ఆమెను తీసుకొని పోయినాం మేము నిద్ర చేయటానికి. ఆమె నా చెప్పిండు నేను రాళ్ళు వేసిన 2 రాళ్ళు స్వామి నిండా తెలీదా అమ్మాయికి తెలియదు ఆయన నాకు తెలియదు. గుడ్డ కట్టుకొని దొరికి అది కొట్టుకుని ఒక్కొక్క టెంకాయ ఒక గుప్పు పగలు కొట్టేది అది అరుగు మీద పెట్టేది రా అనేది ఆ కోచి ఎత్తుకొని పోతే మళ్ళీ పో అనేది మళ్ళీ చేస్తాం కదా మిషలో నేను చేస్తాను 2 రాళ్ళు. అమ్మో తినేదానికి పెట్టేదానికి అన్నిటికీ ఏ లోటు లేదు కానీ నీకు మాత్రం 2 గొడుకులు పుడితే నిన్ను బాగా రాళ్ళు వేస్తారమ్మా బా వేసిండు కానీ అన్నాడు. ఎంగేం చేసేది అయిపోవాలన్నా అయిపోవాలన్న చరిత్రుడు కానీ చెప్పిన మాట అడిగి అమ్మ ఆయన యాక్సిడెంట్ కూడా జరిగింది నాకు స్వామికి నా కొడుకు యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయింది నా పెద్ద కొడుకు 4 లక్షలు అయింది బొలిన హాస్పిటల్ ఆయనే బతికిచ్చారా? బతికిచ్చాడు. ఇవన్నీ ఊడిపోయినాయి చెవులు ముక్కులు అన్నీ ఊడిపోయింది. అమ్మ నేను వాళ్ళు అక్కడే జరిగింది. ఏడికి వచ్చి బండి ఆగి ఆయన చచ్చిపోయింది మా బావ ఈడు బయటకొట్టు ఆయన మీద భారం వేసి ఎత్తుకోట్టు. ఆయన ఏం చెప్పిండు 1,30,000 కడితే ఆపరేషన్ చేస్తాను చచ్చిపోయినా నాకు తెలియదు బతికినా నాకు తెలియదు అంటే చేసేది. 2 రోజుల కల్లా పాలు ఎత్తుకొని వచ్చింది ఈయనే పిల్లి పాలు
పాలు పాలు పిల్లి తాగుతుంది లే పాలు తాగుకో పిల్లడికి అబ్బా పిల్లి లేదు మా 7-6 పిల్లి అనేది మా అక్క అంటుంది మా అక్కకే కనపడింది నాకు కనుక అమ్మ మా అక్క ఏడాది పిల్లి తాగినట్టు పాలు పోయా తాగిన కానీ అంటుంది మా అక్క కొనుక్కొని నేను లేచి ఏందక్క అని అడిగి ఆయన ముసలి ఆయన గ్రూప్లో పెడుతున్నావు కదా సరే పోతే తిరుపతి నుంచి అడిగి వెంకటస్వామి మళ్ళీ నాగలేరుకి వచ్చినప్పుడు టవల్ అడ్డం పెట్టుకున్నాడంట కదా ఊరు చూడ ఆ ఊరు చూడకుండా ఇటు మళ్ళీండి అన్నమాట ఎందుకు అవమానిచ్చిల్లప్పుడు ఆయన అందుకని ఈ దోమను పోయేటప్పుడు ఇటు చూడకుండా నాయనట్టుకొని ఇటు చూస్తా పోయిందా షార్ట్ ఇటు పెట్టుకొని ఆయన అటు చూసిన ఊరు ఫుల్ భలే ఉందండి ఎందుకంటే చెప్పిళ్ళ నీకు బంగారు కలుకులు పడతాయి పోరా నాయన నన్ను అవమానిస్తుంది కొడితిరి తిడితిరి అందరూ ఇటోడు అట్టటోడు ఇంకా కోపం కదా నాకు చూడాలి అప్పుడు అటు చేసిందంట స్వామి ఆ ఊరు వరకు డెవలప్ కాలేదంట అయింది అబ్బా డబ్బలబ్బలు కూడా నీ అంత డెల్ట్ అయిపోయింది ఇప్పుడు అంత బాగా నా ఊరికి పోతే ఈ మాటలన్నీ చెప్పుకుంటుంటే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు పాట పాడడం మా పాట పాడంటారు మనం వెంకయ్య స్వామి అంత టోళం కాదు మనం నాకు పాట రాదు పద్యం రాదు పాటు అందరూ చూస్తారు అదే స్వామి చెప్తారు మహన్ నాగలేటి గ్రామములోన నరుడై నేను పుట్టేనమ్మ నాగలేటి గ్రామములోన నరుడై నేను పుట్టేనమ్మ జన్మే భూతమ్మ మర జన్మ ముద్దమ్మ ఈ జన్మే భూతమ్మ మర జన్మ ముద్దమ్మ పల్లీపట్నం తిరిగేనమ్మ పల్లీపట్నం తిరిగేనమ్మ గొల్లగామూడి శ్రేరేనమ్మ గొల్లగామూడి శ్రేరేనమ్మ శరణే శరణమ్మ నే శరణే శరణమ్మ అన్న మాటకి పోవోదయ్య మహిములు నాకే చూపించయ్య అన్న మాటకి పోవోదయ్య మహిములు నాకే చూపించయ్య బంగారెంకయ్య ఓ భగవానింకయ్య బంగారెంకయ్య ఓ భగవానింకయ్య నాగలేటి గ్రామములోన నరుడై నేను పుట్టేనమ్మ జన్మే ఊదమ్మ మర జన్మముద్దమ్మ ఈ జన్మే ఊదమ్మ మర జన్మముద్దమ్మ ఎన్నో జన్మల పుణ్య ఫలములనవెన్నో జన్మల పుణ్య ఫలములన దొరికిన వెంకయ్య నాకు దొరికిన వెంకయ్య ఎన్నో జన్మల పుణ్య ఫలములన దొరికిన వెంకయ్య నాకు దొరికిన వెంకయ్య నన్ను కోరి భజించేవారు నన్ను కోరి భజించేవారు పరమాత్మ నాగలేటి ఊరు పరమాత్మ నాగలేటి ఊరు ఓం నారాయణాది నారాయణ అంటారావమ్మ హరి ఓం నారాయణాది నారాయణ అంటారావమ్మ నేనింటారావమ్మ ఓం నారాయణాది నారాయణ అంటారావమ్మ నా గుండె వీక్ నాయన చాలమ్మా మీ పేరేంటన్నారు నా పేరు రమణమ్మ నాయన నా గుండె వీక్ ఉందమ్మా